ఏపీ లిక్కర్ స్కామ్ అధికార పార్టీలో కొత్త వివాదాల్ని రాజేస్తుంది. అనేక కలహాలు తీసుకొస్తుంది. అదేంటి లిక్కర్ స్కామ్ విపక్ష నేతల మీద కదా పెట్టారు. విపక్ష నేతలు కదా సతమతం కావాలి. వాళ్ళు కదా ఎప్పుడు అరెస్ట్ అవుతామనేటువంటి ఆందోళనతో ఉన్నారంటూ కథనాలు వస్తున్నాయి. మరి ఆశ్చర్యంగా అధికార పార్టీలో కుంపట్లు రాజేయడం ఏంటి, అధికార తెలుగుదేశంలో కొత్త వివాదాలు కారణం కావడం ఏంటి అనే అనుమానం వస్తుంది కదా. వాస్తవం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ విషయంలో వైఎస్ఆర్సీపీని పూర్తిగా ఎరకాటంలో పెట్టాలన్నది తెలుగుదేశం పార్టీ నేతల అభిప్రాయం. కానీ సీన్ అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికీ చాలామందిని అరెస్ట్ చేయడంలోనూ, అరెస్ట్ చేసేదానికి అనుగుణంగా ఆధారాలు సేకరించడంలోనూ, ఆధారాలని సరైనటువంటి రీతిలో ప్రజల ముందు కోర్టు ముందు ఉంచడంలోనూ సిట్ దర్యాప్తు అంతంత మాత్రంగా సాగుతుందనేటువంటి విషయం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల సిట్ దర్యాప్తు ద్వారా కోర్టులో ఆదేశాలు సమర్పించి నిందితుల్ని ఎరకాటంలో పెట్టాలనేటువంటి లక్ష్యం కన్నా ఆ వీడియోలు ఆ ఇమేజెస్ నేరుగా మీడియాకి లీక్ చేయడం ద్వారా నిందితుల్ని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే అడ్వకేట్ జనరల్గా ఉన్న తెలుగుదేశం పార్టీకి చాలా కాలంగా లాయల్గా పనిచేస్తున్న దమ్మాలపాటి శ్రీనివాస్ మెడకి ఈ కేసు చుట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది. దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అడ్వకేట్ జనరల్ తీరు మీద తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అడ్వకేట్సే ఇప్పుడు దమ్మాలపాటికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసే పరిస్థితికి వచ్చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ కారణంగా దమ్మాలపాటి తీరు చాలా ఘోరంగా ఉంది అనేటువంటి రీతిలో కామెంట్ చేస్తున్నారు. దమ్మాలపాటి వైఫల్యం మూలంగానే లిక్కర్ స్కామ్లో నిందితులు ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం, కొంతమంది బెయిల్ మీద చాలా వేగంగా రిలీజ్ కావడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయనేటువంటి అభిప్రాయం వివి లక్ష్మీనారాయణ లాంటి తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉండే అడ్వకేట్స్ నుంచే వస్తున్నాయి. దాంతో ఇలాంటి వాదనల కారణంగా ఇప్పుడు దమ్మాలపాటి శ్రీనివాస్ చిక్కుల్లో పడుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే దమ్మాలపాటి తీరు మీద, ఆయన వ్యవహార శైలి మీద, ఆయన ప్రతిభ మీద అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నేతల్లోనే భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో నేరుగా ఒక సీనియర్ అడ్వకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్ మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారం చాలా దూరం వెళ్ళేలా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులకి, అసహనానికి, ఆగ్రహానికి ఇదొక తార్కాణంగా మారుతోంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? దమ్మాలపాటికి కొత్త కష్టాలు తీసుకొచ్చే అంశంగా మారుతుందా? దమ్మాలపాటి ఇంట్లో జరగబోతున్నటువంటి వివాహ వేడుకలను కూడా ప్రస్తావిస్తూ రక్తపు కూడును తింటారా అనేటువంటి రీతిలో ఘాటుగా వ్యాఖ్యానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఎక్కడి వరకు దారితీస్తుందనేటువంటి చర్చ అయితే మొదలైంది. చాలా దూరం వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది.